ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామం పేరిట నా ఆత్మీయులందరికీ హృదయపూర్వక వందనాలు. దేవుని యొక్క అపారమైన కృప ద్వారా ఈరోజు కొద్ది నిమిషాలు మీతో దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు నాకు చూపిన కృపను బట్టి, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపును బట్టి ఈ వాక్యాన్ని మీతో పంచుకుంటున్నాను. నేటి మన దైవ సందేశం, నీ నిర్ణయం బాగుంటే నీవు బాగుంటావు. ఆత్మీయ జీవితంలో నీవు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి నీ జీవితం ప్రజలకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. నీవు తీసుకునే నిర్ణయం మీద నీ కుటుంబం ఆధారపడి ఉంటుంది. నీవు తీసుకునే నిర్ణయం మీద నీ సంఘం ఆధారపడి ఉంటుంది. నీవు తీసుకునే నిర్ణయం మీద సమాజం ఆధారపడి ఉంటుంది. నీవు తీసుకునే నిర్ణయం మీద నీ జీవితం ఆధారపడి ఉంటుంది. నీవు ఒక మంచి నిర్ణయం తీసుకుంటే నీ జీవితం మంచిగా ఉంటుంది. నీవు ఒక తప్పుడు నిర్ణయం తీసుకుంటే నీ జీవితం తప్పుడుగా ఉంటుంది. నీ ఆత్మీయ జీవితంలో నీవు తీసుకునే నిర్ణయము పటిష్టంగా, దృఢంగా, అనేకులకు ఆశీర్వాదకరంగా నీ నిర్ణయం ఉండాలి. అయితే ఆత్మీయులారా, నీవు నిర్ణయం తీసుకునేటప్పుడు ఈ నిర్ణయము వాక్యానుసారమైన నిర్ణయమా? ఈ నిర్ణయము దేవుని ఆత్మ ప్రేరేపణ వల్ల కలుగుతున్న నిర్ణయమా? లేదా నేను పరిస్థితులను బట్టి, మనుషులను బట్టి నిర్ణయం తీసుకుంటున్నానా? ఈ నిర్ణయం తీసుకునేటప్పుడు దీని ద్వారా నాకు మేలు ఎంత జరుగుతుంది, కీడు ఎంత జరుగుతుంది, ఈ యొక్క నిర్ణయంలో నా భవిష్యత్తు ఎలాగుంటుంది అని నీవు వాక్యానుసారమైన నిర్ణయం తీసుకుంటే నీ జీవితం బాగుంటుంది. చాలామంది ఒక చిన్న తప్పుడు నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయం ద్వారా వారి జీవితాన్ని పతనం చేసుకుంటారు. నీవు తీసుకునే నిర్ణయం బాగుంటే నీ జీవితం బాగుంటుంది. నీ జీవితం నీ నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. నువ్వు తీసుకునే నిర్ణయాన్ని బట్టే నీ జీవితంలో శాంతి, సమాధానం, నెమ్మది, ఐక్యత ఉంటుంది. అయితే నీ ఆత్మీయ జీవితంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటావు, ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నావు? ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఆత్మీయులారా, ఒక 5 విషయాలు క్లుప్తంగా మీతో మాట్లాడడానికి నేను ఇష్టపడుతున్నా. రూతు గ్రంథంలో 4 అధ్యాయాలు. 4 అధ్యాయాలలో మొదటి అధ్యాయంలో కరువు, రెండవ అధ్యాయంలో ఆత్మీయులారా, రెండవ అధ్యాయంలో కళ్ళెము, మూడవ అధ్యాయంలో కలయిక, 4వ అధ్యాయంలో కళ్యాణం. 4 అధ్యాయాలలో 4 విషయాలు. అయితే ఈ యొక్క రూతు గ్రంథంలో ఎలెమెలెకు అన్న వ్యక్తి కనబడతాడు. ఎలెమెలెకు యొక్క భార్య నయోమి కనబడుతుంది. ఎలెమెలెకు, నయోమి వారికి 2 కుమారులు మహలోను, కిల్యోను అన్న వ్యక్తులు కనబడతారు. వారి ఇద్దరికి వివాహమైన తర్వాత ఓర్పా, రూతు అన్న 2 స్త్రీలు కనబడతారు. తరువాత బోయాజు కనబడతారు. అక్కడ బెత్లెహేము, మోయాబు అన్న 2 ప్రాంతాలు కనబడతాయి. పొలము అన్న మాట కూడా కనబడుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ ఈ రూతు గ్రంథంలో. అయితే బెత్లెహేములో కరువు వచ్చిందని, బెత్లెహేములో కష్టం వచ్చిందని, బెత్లెహేములో శ్రమ వచ్చిందని, బెత్లెహేములో బాధ కలిగిందని, బెత్లెహేములో మన జీవితము నిరాకారమవుతుంది అని, బెత్లెహేము అనే రొట్టెల గృహమును, రొట్టెల ఇల్లును విడిచి వారు మోయాబు అనే దేశానికి వెళ్తున్నారు.
మోయాబు అన్న మాటకు చీకటి ప్రాంతము అనే అర్థం. ఆత్మీయులారా, ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఎలమలేకు తీసుకున్న నిర్ణయము చాలా భయంకరమైన నిర్ణయం. ఏ నిర్ణయం తీసుకున్నాడు? బెత్లెహేమును విడిచిపెట్టే నిర్ణయం తీసుకున్నాడు. ఈ బెత్లెహేము దేవుని గృహము, దేవుని సంఘము, దేవుని సన్నిధి. ఒక విశ్వాసి ఆత్మీయంగా శ్రమ కలిగినప్పుడు దేవునిపై ఆధారపడి శ్రమను వాక్యం ద్వారా జయిస్తూ, ఆ శ్రమలో విధేయత కలిగి దేవుని వైపు చూస్తూ, ఆ శ్రమను దీవనకరంగా మార్చుకొని దేవుని కృపను కోరుకోవాలి. ఎలిమలేకు తప్పుడు నిర్ణయం తీసుకున్నాడు. మోయాబు దేశానికి వెళ్దామన్న ఒక తప్పుడు నిర్ణయం. తన నిర్ణయంలో తన భార్య, తన 2 కుమారులు ఏకీభవించారు. ఆత్మీయులారా, తాత్కాలికమైన శ్రమ వచ్చినప్పుడు శాశ్వతమైన జీవితాన్ని పాడు చేసుకోవద్దు. నీవు తీసుకునే ఒక నిర్ణయము నీ కుటుంబానికి శాపముగాను, నీ కుటుంబానికి కీడుగాను మారద్దు. ఈ ఎలమలేకు తీసుకున్న నిర్ణయం, బెత్లెహేమును విడిచిపెట్టి వెళ్ళిపోదాము, దేవుని సన్నిధిని విడిచి, దేవుని ఇంటిని విడిచి, దేవుని బెత్లెహేమును విడిచి వారు మోయాబ్ దేశానికి వెళ్ళిపోయారు. గమనించండి, ఎందుకు ఈ తప్పుడు నిర్ణయం? ఈ నిర్ణయం ద్వారా ఎంత పతనమయ్యారు, ఎన్ని ప్రాణాలు కోల్పోయినాయి, ఎంతగా దెబ్బతిన్నారు మనకు తెలుసు. ఒక తండ్రి తీసుకునే నిర్ణయం మీద తన పిల్లలు ఆధారపడి ఉంటారు, తన భార్య ఆధారపడి ఉంటారు. ఒకరోజు ఒక యవ్వన బిడ్డ, మా తండ్రి ఒక తప్పుడు నిర్ణయం తీసుకుంటే, మా తల్లి ఒక తప్పుడు నిర్ణయం తీసుకుంటే, వారిద్దరి తప్పుడు నిర్ణయాలలో మా జీవితాలు బలి అయిపోతున్నాయి అయ్యగారు అని చెప్పి. చూడండి, తండ్రి తప్పుడు నిర్ణయమే, తల్లి తప్పుడు నిర్ణయమే, మధ్యలో 2 పిల్లలు అంగలారుస్తున్నారు. ఈరోజు ఈ వాక్యం ద్వారా నా ప్రభు నీతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, ఈ ఎలిమలేకు తీసుకున్న నిర్ణయములో మహలోను చనిపోయాడు, కిల్యోను చనిపోయాడు. అంతేకాదు, ఎలిమలేకు కూడా చనిపోయాడు. ఒక తప్పుడు నిర్ణయంలో 3 ప్రాణాలు కోల్పోయారు. ఈ నిర్ణయంలో భయంకరమైన శోకం, ఈ నిర్ణయంలో భయంకరమైన బాధ, ఈ నిర్ణయంలో భయంకరమైన వేదన ఉన్నది. నువ్వు తీసుకునే ఒక మంచి నిర్ణయము నీ కుటుంబాన్ని దీవెనకరమైన పదంలోనికి నడిపించాలి. ప్రభు సూటిగా నీతో మాట్లాడుతున్నాడు కదా, ఎలా తీసుకుంటున్నావు నీ నిర్ణయం? యవన బిడ్డ, యవనస్తుడా, ఈరోజు ఈ వాక్యాన్ని చూస్తున్న ప్రియ తల్లి, చెల్లి, అమ్మ, నువ్వు తప్పుడు నిర్ణయం తీసుకోవద్దని ప్రభు నీతో చెప్తున్నాడు. రెండవది, నయోమి నిర్ణయం. రూతు గ్రంథం 1వ అధ్యాయము 6వ వచనం, 1వ అధ్యాయం 6వ వచనంలో నయోమి తప్పుడు నిర్ణయం, అన్యుల కోడళ్లను తన ఇంటికి తీసుకొచ్చుకునే నిర్ణయం, వివాహాల దగ్గర తప్పుడు నిర్ణయాలు, భవిష్యత్తు యొక్క ప్రణాళికలో తప్పుడు నిర్ణయాలు. ఆమె మోయాబీలను తన కోడళ్ళుగా తీసుకొచ్చుకుంది, రక్షణ లేని వారిని తన ఇంటికి తెచ్చుకుంది. ఇక్కడ నయోమి నిర్ణయం కూడా చాలా తప్పుగా ఉంది. ఒక తల్లి తప్పుడు నిర్ణయం. చూడండి, వివాహాల కాడ తప్పుడు నిర్ణయం. ఈ రోజున ఎలిమలేకు ఒక నిర్ణయంలో విషాదం, సో నయోమి తీసుకున్న నిర్ణయంలో కూడా విషాదం. ఆమె నిర్ణయం తీసుకున్న తరువాత, వివాహాలైన తరువాత వారి 2 కొడుకులు చనిపోయారు.
చూడండి, ఒక వ్యక్తేమో బెత్లెహేమును విడిచిపెట్టాలన్న నిర్ణయంలో సమస్తం కోల్పోయాడు, తన ప్రాణం కోల్పోయాడు. వివాహం కోడికి వచ్చే వరకు రూతు గ్రంథం 1:6లో నయోమి నిర్ణయంలో తన కుమారులను పోగొట్టుకుంది. ఏం మిగిలింది? ఈ వాక్యాన్ని చూస్తున్నా వింటున్నా నా ఆత్మీయ సహోదరుడా సహోదరి, నీవు నిర్ణయం తీసుకునేటప్పుడు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకు. నేను నా జీవితం నా ఇష్టం నాకు తెలుసు అలాంటి తొందరపాటు మాటలు మాట్లాడి నిర్ణయం తీసుకో. నువ్వు నిర్ణయం తీసుకునేటప్పుడు ఆత్మీయంగా వాక్యానుసారంగా సేవకులను అప్రోచ్ అయ్యి ఇది చెయ్యాలా ఇది వద్దా అని నువ్వు అడిగి తెలుసుకొని వాక్యానుసారమైన నిర్ణయం తీసుకుంటే నీకు మంచిది. మూడవది, ఆత్మీయులారా, రూతు గ్రంథం 1:14 ఓర్పా నిర్ణయం. ఓర్పా మెడవంగనిది అనే అర్థం. ఎలిమెలెకు అంటే దేవుడే నా రాజు అని అర్థం. రూతు అంటే మధురము అని అర్థం. నయోమి అంటే మధురము అని అర్థం. రూతు అంటే స్నేహము అని అర్థం. అయితే ఇక్కడ ఓర్ప తన అత్త దగ్గరికి వచ్చి తన అత్త మెడ మీద ముద్దు పెట్టుకొని ఆమె ఒక నిర్ణయం తీసుకుంది. నేను నీతో బ్రతకలేను, నీతో జీవించలేను, నీ దేవుడు నాకద్దు, నా జీవితం నా ఇష్టం అని ఓర్ప కూడా సొంత నిర్ణయం తీసుకుంది. అవునండి, వీరి నిర్ణయాలలో నువ్వేం నేర్చుకుంటున్నావు? ఎలిమెలెకు నిర్ణయం, నయోమి నిర్ణయం తప్పుగానే ఉంది. ఇక్కడ ఓర్పా నిర్ణయం తప్పుగానే ఉంది. నేను మరలా వెళ్ళి నా దేశ ప్రజలతో నా ప్రాంత ప్రజలతో జీవించి నా ఇష్టానుసారంగా జీవిస్తానని మెడ మీద ముద్దు పెట్టుకొని తన అత్తని విడిచిపెట్టి మోయాబ్ దేశంలోకి వెళ్ళిపోయింది. ఆత్మీయులారా, ఒక్క నిర్ణయము ఎన్ని కుటుంబాలను పాడు చేసింది. ఒక్క నిర్ణయము ఎందరి జీవితాలను పతనం చేసింది. ఆలోచించు. ఈరోజు నీవు తీసుకునే నిర్ణయం మీద నీ జీవితం ఆధారపడి ఉంటుందని మర్చిపోకు. నీ యొక్క భవిష్యత్తును నీ నిర్ణయమే నిర్ణయిస్తుందని నువ్వు మర్చిపోవద్దు. దేవునికి మహిమ కలుగును గాక. ఓర్ప లోకంలోనికి వెళ్ళిపోయింది. గమనించండి, పరిశుద్ధ గ్రంథంలో కూడా ఒక చిన్నవాడున్నాడు. అతడు తొందరపడి నిర్ణయం తీసుకొని తన తండ్రి ఇంటిలోకి వెళ్ళిపోయాడు. నాకు తండ్రి వద్దు, తండ్రి ప్రేమ వద్దు, తండ్రి సహవాసం వద్దు, తండ్రి యొక్క ఆదరణ వద్దు, నేను వెళ్ళిపోతానని వెళ్ళిపోయి లోకంలో కలిసిపోయాడు. పందులతో వేశ్యలతో అతడి ఇష్టానుసారంగా జూదమాడి అన్ని పోగొట్టుకొని చివరికి పందుల పొట్టుకాడికి వెళ్ళి తన స్థితిని కోల్పోయిన తర్వాత తన తండ్రి ఇల్లు గుర్తుకొచ్చిన తర్వాత ఒక మంచి నిర్ణయం తీసుకున్నాడు. నేను తిరిగి నా తండ్రి ఇంటికి వెళ్తాను అని నిర్ణయం తీసుకున్నాడు. ఈరోజు నా ఆత్మీయ సహోదరి సహోదరుడా, ఇప్పటి వరకు తప్పుడు నిర్ణయాల చేత నీ జీవితాన్ని నడిపించుకుంటూ వెళ్ళిపోతున్నావేమో, ఇప్పుడైనా ఒక మంచి నిర్ణయం తీసుకో. నీ కుటుంబము దెబ్బతింటుందేమో, నీ జీవితం దెబ్బతింటుందేమో, నీ ఆత్మీయ స్థితి దెబ్బతింటుందేమో, ఒక మంచి నిర్ణయం తీసుకొని ప్రభు చెప్తున్నాడు. ఓర్పా నిర్ణయం తీసుకొని లోకంలోనికి వెళ్ళిపోయింది. నయోమి నిర్ణయం తీసుకొని అన్య కోడలను తీసుకొచ్చింది. ఎలిమెలెకు నిర్ణయం తీసుకొని మోయాబును విడిచిపెట్టి అన్ని కోల్పోయాడు. వీళ్ళు ఆత్మీయ కుటుంబమే, కానీ తప్పుడు నిర్ణయాలతో జీవించిన కుటుంబం. ఈరోజు యెహోషువ ఒక నిర్ణయం తీసుకున్నాడే, నేను నా ఇంటి వారు యెహోవాను సేవించదమని. అలాంటి ఒక ఆత్మీయ నిర్ణయం తీసుకుంటావా? ఆలోచించు. ఇక్కడ ఓర్ప తర్వాత రూతు కనబడుతుంది. రూతు గ్రంథం 1:16-17 ఈ రూతు తన అత్తతో అంటుంది, అత్త, నీ దేవుడే నా దేవుడు,
నీ జనమే నా జనం. నీవు వెళ్ళే చోటుకు నేను వస్తాను. నీవు ఎక్కడ మృతి పొందుతావో నేను అక్కడ మృతి పొందుతా. నిన్నెక్కడ పాతి పెడతారో నన్ను కూడా అక్కడ పాతి పెట్టాలి. మరణము తప్ప నిన్ను నన్ను ఏది వేరు చేయొద్దని చెప్పి దృఢమైన నిర్ణయం, ఒక శ్రేష్టమైన నిర్ణయం రూతు తీసుకుంది. ఈమె మోయాబీరాలు, కానీ ఒక నిర్ణయం ఏంటంటే, నేను నీతో పాటు బెత్లెహేముకు వస్తా. హల్లెలూయా. నేను నీతో పాటు యెహోవా దర్శించుచున్న ఆ స్థలములో నిలబడతా. నేను నీతోనే జీవిస్తా. నీ దేవుణ్ణి ఆరాధిస్తా, నీ దేవుణ్ణి ప్రార్థిస్తా, నీ దేవుని కోసం జీవిస్తా, నీతో కలిసి బ్రతుకుతా అని ఒక నిర్ణయము తీసుకుంది. ఒక తీర్మానంలోనికి వచ్చింది, ఒక నిబంధనలోనికి వచ్చింది. ఏమని? నీ దేవుడే నా దేవుడై ఉంటే చాలు అని ఒక శ్రేష్టమైన తీర్మానం. ఈ వాక్యం వింటున్న నా ఆత్మీయ సహోదరుడా, సహోదరి, ఎల్మలేకు వలె నువ్వు నిర్ణయం తీసుకోకు. నయోమి వలె నువ్వు నిర్ణయం తీసుకోకు. ఓర్పా వలె నీ నిర్ణయం తీసుకోకు. రూతు వలె నిర్ణయం తీసుకో. ఆత్మ సంబంధమైన నిర్ణయం. ఈ ఒక్క చిన్న నిర్ణయమే రూతు చరిత్రను మార్చింది, రూతు జీవితాన్ని మార్చింది. ఈ నిర్ణయమే క్రీస్తు వంశావళిలోనికి ఈ రూతమ్మ రావడానికి ఒక్క చిన్న నిర్ణయం. నీ దేవుడే నా దేవుడు, నీ జనులే నా జనులు, నీ వెళ్ళే చోటుకు నేను వస్తాను, నీతో నేను జీవిస్తాను అని ఆమె తీసుకున్న నిర్ణయం మీద తన జీవితం దీవించబడ్డది. ఈ రోజున రూతు లాంటి నిర్ణయం తీసుకో. శ్రమ కలిగిన, కష్టము కలిగిన, ఏకాకిగా ఉన్న ఆమె, కలలు చెదిరిపోయిన, భర్తను కోల్పోయిన, దేవునితో బ్రతకాలి అన్న నిర్ణయం, దేవునితో జీవించాలన్న నిర్ణయం, దేవుని సన్నిధిలో బ్రతకాలి అన్న నిర్ణయంతో మోయాబును విడిచిపెట్టే నిర్ణయం, పాపాన్ని విడిచిపెట్టే నిర్ణయం, లోకాన్ని విడిచిపెట్టే నిర్ణయం, లోకాశలను విడిచిపెట్టే నిర్ణయం, లోకములో ఉన్నంత అది వ్యర్థమని గ్రహించి వాటిని విడిచి ఆమె బెత్లెహేములో అడుగుపెట్టే నిర్ణయం తీసుకుంది. ఆమె నిర్ణయము పొలములోనికి వెళ్ళే నిర్ణయం, బోయాజుతో బ్రతికే నిర్ణయం, ఆ విధముగా పొలములో స్థిరముగా ఉండే నిర్ణయం, పొలములో దేవుని యొక్క నామ మహిమార్థమై సమకూర్పు చేసుకునే నిర్ణయములో ఆమె వెళ్ళి బోయాజు పొలములో జీవించే నిర్ణయం తీసుకుంది. ఈరోజు ఈ వాక్యం వింటున్న నా ఆత్మీయ సహోదరి, సహోదరుడా, గంటకొక్క నిర్ణయం, గడికొక్క నిర్ణయం తీసుకోకు. నీ నిర్ణయం బలంగా ఉంటే నీ జీవితం బలంగా ఉంటుంది. నీ నిర్ణయాన్ని బట్టే నీ జీవితం ఉంటుంది. అయితే నీవు నీ జీవితంలో తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నావు. కుటుంబానికి అది శాపం. నువ్వు తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నావు, అది నీ కుటుంబానికి శాపం, నీ పిల్లలకు శాపం. నీ ఆత్మీయ జీవితంలో నువ్వు తీసుకునే నిర్ణయం ద్వారా చాలా దెబ్బతింటావు. సహోదరి, సహోదరుడా, ఈరోజు ఒక శ్రేష్టమైన ఆత్మ సంబంధమైన వాక్యానుసారమైన నిర్ణయము రూతు తీసుకున్నట్టుగా నువ్వు తీసుకో అని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమె క్రీస్తులో ఉండడానికి నిర్ణయం తీసుకుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఆమె నిర్ణయము శ్రేష్టమైన నిర్ణయం. ఆ విధముగా పొలములోనికి వెళ్ళి పొలములో స్థిరముగా జీవించే నిర్ణయం తీసుకుంది. ఆమె తీసుకున్న నిర్ణయాన్ని బట్టి బోయాజు ఆమెను ఇష్టపడ్డాడు. బోయాజు ఆమెను కలుసుకున్నాడు. నీ జీవితంలో నువ్వు తీసుకునే నిర్ణయాన్ని బట్టే నీ జీవితము శ్రేష్టంగా దీవించబడుతుంది. దేవునికి స్తోత్రం. 5వ నిర్ణయము రూతు గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనంలో బోయాజు ఆమెను నీడ కూర్చోమన్నాడు, కొన్ని పేలాలు ఇచ్చాడు, ఆమె మీద కటాక్షం ఉంచాడు, నా కుమారి వేరే పొలంకు వెళ్ళొద్దన్నాడు,
అంత చక్కగా మాట్లాడుతూ ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఏమని అన్నాడంటే, ఈ పొలంలో నువ్వు స్థిరంగా ఉండు, వేరే పొలములకు వెళ్ళకు అనే ఒక శ్రేష్టమైన నిర్ణయం. వేరే కాడికి వెళ్ళకు, ఈ పొలంలోనే నువ్వు నివసించు అని చక్కటి నిర్ణయానికి వచ్చాడు. అంతేకాదు 4వ అధ్యాయంలో ఆమెను వివాహము చేసుకుంటానని ఒక శ్రేష్టమైన నిర్ణయానికి వచ్చాడు. గమనించండి, ఆమె కుటుంబ యజమానిని కోల్పోయి ఆమె ఒక విధవరాలుగా ఉంది. బోయాజు ఒక ధనవంతుడిగా ఉన్నాడు. బోయాజు అక్కడ యేసు ప్రభుకు సాదృశ్యం. రూతు అక్కడ గాయపడ్డ బిడ్డగా ఉంది, ఆమె సంఘానికి సాదృశ్యం. ఆమె పొలము అనే సన్నిధిలోనికి వెళ్ళగా ఆ సన్నిధిలో యేసుక్రీస్తు ప్రభు అనే బోయాజు రూతును వివాహం ఆడినాడు. ఆత్మీయులారా, బోయాజు నిర్ణయం ఏమిటి? నిర్ణయం యుగ యుగాలు నువ్వు నాతో ఉండాలి, నువ్వు నాతో జీవించాలి అని బంధము కలిగిన నిర్ణయం, ఒక బలమైన నిర్ణయం బోయాజు తీసుకున్నాడు. ఆమె దుఃఖాన్ని సంతోషము చేసే నిర్ణయం బోయాజు తీసుకున్నాడు. ఆత్మీయులారా, ఈ బోయాజు ఒక ఉన్నతమైన ఆత్మీయత కలిగిన వ్యక్తి. ఈ యొక్క రూతు గ్రంథంలో వీరు తీసుకున్న నిర్ణయాలలో నీకు ఏ నిర్ణయం నచ్చింది? నీవు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నావు? నీ నిర్ణయాన్ని బట్టే నీ కుటుంబం ఉంటుంది. అయితే ఈ రోజున తొందరపాటు నిర్ణయాల చేత చాలామంది జీవితాలు కాలిపోతున్నాయి. తొందరపాటు నిర్ణయాల చేత చాలామంది కుటుంబాలు దెబ్బతింటున్నాయి. అయితే నా జీవితం నా ఇష్టం అని నువ్వు నిర్ణయం తీసుకుంటే చివరికి మిగిలేది శూన్యమే. నా జీవితం నా ఇష్టం అని నువ్వు నిర్ణయం తీసుకుంటే చివరికి మిగిలేది కన్నీళ్ళే. నువ్వు నిర్ణయం తీసుకునేటప్పుడు నీ కుటుంబాన్ని గుర్తించుకో, నీ సంఘాన్ని గుర్తించుకో, సమాజాన్ని గుర్తుపెట్టుకో, నీ భవిష్యత్తు, నీ గమ్యాన్ని గుర్తుపెట్టుకొని నిర్ణయం తీసుకో. ఈ 5 నిర్ణయాలలో ఎల్మెలేకు నిర్ణయం ఫెయిల్ అయిపోయింది, నయోమి నిర్ణయం ఫెయిల్ అయిపోయింది, రూతు ఓర్పా నిర్ణయం ఫెయిల్ అయిపోయింది, రూతు నిర్ణయం ఆత్మ సంబంధంగా ఉంది, బోయాజు నిర్ణయం శాశ్వత కాలం నిలిచే నిర్ణయముగా ఉంది. ఈ రోజున నీ నిర్ణయం ఎలాగ ఉంది ఆలోచించు. అయితే నీ జీవితంలో ఇప్పటి వరకు ఎన్నో తప్పుడు నిర్ణయాలు తీసుకొని తలపట్టుకుంటున్నావు. వివాహం విషయంలో తప్పుడు నిర్ణయం, చదువు విషయంలో తప్పుడు నిర్ణయం, ఇల్లు కట్టుకునే విషయంలో తప్పుడు నిర్ణయం. నీ జీవితంలో నిర్ణయాలు తీసుకొని చాలా నీవు శ్రమలను అనుభవిస్తున్నావు. ఈరోజు నీవు మోకరించి ఒక మంచి నిర్ణయం తీసుకొని ప్రభు కోసం నేను జీవిస్తా, పొలములో స్థిరంగా ఉంటా, దేవుని కృపలో నేను జీవిస్తానని ఒక నిర్ణయం తీసుకొని దేవుని కోసం నువ్వు జీవించాలని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. అయితే నీ జీవితంలో తప్పిపోయిన కుమారుని వలె తప్పుడు నిర్ణయం తీసుకోకు, దేమా వలె తప్పుడు నిర్ణయం తీసుకోకు, నయమాను వలె తప్పుడు నిర్ణయం తీసుకోకు, శాంసన్ వలె తప్పుడు నిర్ణయం తీసుకోకు, నీ జీవితంలో లోతు వలె తప్పుడు నిర్ణయం తీసుకోకు. నీ జీవితంలో ఒక శ్రేష్టమైన నిర్ణయం ఈరోజు నువ్వు తీసుకో అని ప్రభు నీతో మాట్లాడుతుండగా ఒక నిర్ణయం ఏమిటో తెలుసా? ఆ నిర్ణయం, ప్రభువా, యుగ యుగాలు నేను నీతో బ్రతికే ఒక మంచి ఆత్మ సంబంధమైన నిర్ణయంతో నేను జీవిస్తాను, నీతో నేను అంటగట్టబడి జీవిస్తానని ఈరోజు నీవు నీ జీవితాన్ని ప్రభు చేతులు పెట్టి ఒక మంచి తీర్మానం తీసుకొని నీవు దేవునికి అప్పగించుకుంటే నిన్ను బట్టి నీ కుటుంబం దీవించబడుతుంది. నీ నిర్ణయమే నీ గమ్యాన్ని నిర్ణయిస్తుంది. నీ నిర్ణయమే నీ జీవితాన్ని నిర్ణయిస్తుంది. నీ నిర్ణయమే నీ జీవితాన్ని ఆశీర్వాదకరమైన మార్గంలో నడిపిస్తుండగా నీవు ఇప్పటి వరకు తీసుకున్న తప్పుడు నిర్ణయాలను మర్చిపోయి ఈ రోజు నుండి ఒక శ్రేష్టమైన ఆత్మ సంబంధమైన నిర్ణయం తీసుకొని నీవు రూతు వలె దీవించబడాలని, ఆశీర్వదించబడాలని కోరుతూ నీవు ఈ యొక్క
వాక్యం విన్న తర్వాత ఒక నిర్ణయానికి వచ్చి, ప్రభువా నేను నీతో అంటగట్టబడి నేను నీతో జీవిస్తా ప్రభువా అని నువ్వు తీర్మానం తీసుకుంటే, అబ్రహాము మీదున్న ఆశీర్వాదం, ఇస్సాకు మీదున్న ఆశీర్వాదం, యాకోబు మీదున్న ఆశీర్వాదం నీ మీదికి, నీ పిల్లల మీదికి రాబోతుంది. ఇప్పటి వరకు శాపంతో, రోగముతో, బంధకంలో, పాపంలో, లోకంలో, మురికిలో బ్రతుకుతున్న నీ జీవితంలో ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా నీ రక్తంతో నన్ను కడుగు, నా పాపాలన్నీ క్షమించు, నన్ను శుద్ధి చేయి ప్రభువా, నా మనసు మార్చు ప్రభువా, నేను పాపంలో ఉంటున్న ప్రభువా, శరీర క్రియలకు లోనైపోయినాను ప్రభువా, నా మనస్సులో నిండా పాపం ఉన్నది ప్రభువా, ఈరోజు నీ పాదాల కాడికి వస్తున్నాను అని నువ్వు ఒక మంచి నిర్ణయం తీసుకో. ఏం తెలుసా, సిలువ మీద ఒక దొంగ, అయ్యా నేను పాపిని, నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటావా అని ఒక మంచి తీర్మానం తీసుకొని దేవుని సన్నిధిలో తన నిర్ణయాన్ని ప్రభుతో చెప్పినాడు. ఆత్మీయులారా, ఈ రోజున నీవు కూడా ఒక మంచి నిర్ణయం తీసుకొని సుఖ సంతోషాలతో, ప్రేమ అనురాగాలతో, శాంతి సమాధానంతో బ్రతకాలని కోరుతూ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించి మేలు చేయమని ఘనత, మహిమ, ప్రభావాలు నీకు ఆపాదిస్తూ యేసు నామములో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్. నీ నిర్ణయమే నీ జీవితాన్ని నిర్ణయిస్తుంది. ఒక మంచి నిర్ణయం తీసుకొని దేవుని కోసం జీవించు. ఆమేన్. ఈ వాక్యం విన్న తర్వాత కొందరికి షేర్ చేయండి. ఈ యొక్క మేడగది సాహసం అనే యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు నిన్ను దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.